125 సీసీలో ఒక యూనిక్ స్కూటర్ అండ్ డిఫరెంట్గా కనిపించే స్కూటర్ మీరు ఒకవేళ వెతుకుతుంటే మీరు మన దగ్గర చూసుకోవచ్చు. కొత్త హీరో డెస్టినీ 125 ZX ప్లస్ వేరియంట్ అనమాట. సో ఇది టాప్ వేరియంట్. సో మనం చూసుకోవచ్చు ఫుల్ బ్లాక్ కలర్లో చాలా గుడ్ లుకింగ్ ఉంది అండ్ యూనిక్గా మోడర్న్ రెట్రో ఫినిష్లో ఉంటుంది. సో ఈ స్కూటర్ స్పెషాలిటీ ఏంటి అండ్ దీని స్పెక్స్ ఏంటి, రైడింగ్లో ఎలా ఉంటుంది అండ్ ఎవరెవరికి బాగా సూట్ అవుతుంది అనేది మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ అంతా చాలా కొత్తగా మోడర్న్ రెట్రో ఫినిష్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు మంచి డిఆర్ఎల్స్ ఉంటాయి విత్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. సో హెచ్ లాగా సిగ్నేచర్ హీరో లోగో లాగా వీళ్ళు డిజైన్ చేస్తారనమాట. ఏ బైక్ కానీ ఏ స్కూటర్ తీసుకున్నా హీరోలో హెడ్ లైట్స్ హెచ్ లాగా డిజైన్ చేస్తారు. అండ్ ఈ కలర్స్ అన్ని మల్టీ కలర్స్ అబ్జర్వ్ చేయొచ్చు. గ్లాసీ అండ్ మ్యాట్ ఫినిష్లో క్లబ్ అయి ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా బాగున్నాయి అండ్ ప్రీమియం కలరింగ్ కూడా ఉందన్నమాట. మిర్రర్స్ కూడా మనం చూసుకుంటే కాపర్ కోటింగ్ ఇచ్చేస్తున్నారు. కొంచెం లుక్ని ఎన్హాన్స్ చేస్తుంది. బ్లాక్లోకి బాగా బ్లెండ్ అయింది అండ్ హీరో లోగో అండ్ ఈ సైడ్ ప్యానల్స్ ఇవన్నీ కాపర్ ఫినిష్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ కూడా కాపర్ ఫినిష్ ఉంటుంది మనకు. సో ఇంకొక హిడెన్ డీటెయిల్ ఏంటంటే ఈ స్కూటర్లో మనం ఇక్కడ చూసుకుంటే రిఫ్లెక్టివ్గా డెస్టినీ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మనం ఇక్కడ పైన అబ్జర్వ్ చేస్తే ఇది రివర్స్లో రాసేసారనమాట ఇక్కడ. సో దానివల్ల ఇది రిఫ్లెక్ట్ అయ్యి కూల్గా కనిపిస్తుంది. మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు మెటాలిక్ మడ్ ఫ్లాప్ ఇస్తున్నారు. సో దీని క్వాలిటీ కూడా బాగుంది. సైడ్ ఫ్రేమింగ్ అంతా మనం చూసుకుంటే ఇదంతా మనం అబ్జర్వ్ చేయొచ్చు ప్రీమియం క్వాలిటీ పెయింట్ ఉంటుంది అండ్ మెటల్ ఫినిష్ అనమాట మొత్తం. సో ఈ బాడీ అంతా మెటాలికే ఉంది మీకు. అండ్ డెస్టినీ 125 ఎక్స్టెక్ అని చెప్పి మోడల్ నేమ్ కూడా మెన్షన్ చేశారు అండ్ ఇది కూడా కాపర్ కోటెడ్లో పెట్టేశారనమాట. సో మీరు ఏ కలర్ తీసుకున్నా ఇలాంటి కాపర్ కోటెడే వస్తాయి లోగోస్ అన్ని. సో మనం ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇది గ్లిటరీ కలర్ కనిపిస్తుంది మీకు. అండ్ కింద సైడ్ ఎగ్జాస్ట్ కూడా ఒక క్రోమ్ ఫినిష్లో ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఇచ్చారు మెటాలిక్లో. ఇది కూడా కొంచెం లుక్ని ఎన్హాన్స్ చేస్తుంది. రియర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేసుకుంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి అండ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఉంటుంది అనమాట. ఫుల్లీ ఎల్ఈడి అండ్ హీరో లోగో ఉంటుంది ఇక్కడ. సో రియర్ ప్రొఫైల్ కూడా చూడడానికి థిన్గా చాలా గుడ్ లుకింగ్ ఉంది అండ్ ఫ్యూయల్ లిడ్ కూడా ఉందన్నమాట ఇక్కడ. మనం ఇక్కడే బ్యాక్ సైడే ఫ్యూయల్ అప్ చేయించుకోవచ్చు. సీటింగ్ అబ్జర్వ్ చేస్తే గుడ్ క్వాలిటీ సీట్ ఇస్తున్నారు. స్మూత్ కుషనింగ్స్ ఉన్నాయన్నమాట. కొంచెం కర్వీ డిజైన్ చేశారు. సో రైడర్ కూడా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ అలాగే దీని ప్రీమియం క్వాలిటీ స్టిచ్చింగ్ అండ్ డెస్టినీ అని చెప్పి బ్రాండింగ్ కూడా మెన్షన్ చేశారు. సో ఇదంతా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. కంఫర్టబుల్ సీట్ ఉంటుంది. ఫ్యామిలీస్ కోసం తీసుకున్నా కూడా మీకు చాలా లెంతీనే అనిపిస్తుంది ఇది. అలాగే బ్యాక్ సైడ్ ఒక అల్లాయ్ గ్రాబ్ రైల్ ఇస్తున్నారు. సో దీని క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఒక బ్యాక్ రెస్ట్ కూడా ఇంటిగ్రేటెడ్గా ఇస్తున్నారు అనమాట. దీని కుషనింగ్స్ కూడా స్మూత్ అనిపిస్తున్నాయి. సో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. పిలియన్ కూడా. ఫ్రంట్ సైడ్ యూటిలిటీస్ చూసుకున్నా కూడా ఒక పాకెట్ ఇస్తున్నారు, ఫ్రంట్ పాకెట్. సో ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ పడుతుంది అనమాట ఇక్కడ. లేదంటే మీరు మొబైల్ కూడా క్యారీ చేయొచ్చు. అండ్ అలాగే ఒక USB 3.0 సాకెట్ ఇస్తున్నారు. సో కేబుల్ కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ ఒక హుక్ ఇస్తున్నారు అనమాట. ఇది మ్యాక్సిమం 3K స్విచ్ స్టాండ్ చేస్తుంది. కవర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే క్యారీ చేసుకోవచ్చు మీరు. ఫ్యూయల్ ట్యాంక్ ప్లేస్మెంట్ చూసుకుంటే బ్యాక్వర్డ్గా ఉంటుంది అండ్ ఒక ప్యానల్ కూడా ఇస్తున్నారు అనమాట, క్లోజింగ్ ప్యానల్. అండ్ ఇలా ఓపెన్ చేసి మనం ఫ్యూయల్ అప్ చేయించుకోవచ్చు. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 5.3 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది దీంట్లో. అండ్ మైలేజ్ గురించి మాట్లాడితే ఇక్కడ మీకు 55 to 60 కిలోమీటర్స్ పర్ లీటర్ ఆఫ్ మైలేజ్ ఈ స్కూటర్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంపెనీ రేటెడ్ వచ్చేసి 59 కిలోమీటర్స్ పర్ లీటర్. బట్ మీరు ఒక 55 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 55 కన్నా ప్లస్సే వస్తుంది. అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 19 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. సో లెట్ మీ టేక్ దిస్ అవుట్. ఇక్కడ ఇంకొక టూల్ కిట్ ఉంటుంది అండ్ అలాగే మెడికిట్ ఉంటుంది. సో ఒక స్కూటర్ హెల్మెట్ పడుతుంది అండ్ కొంచెం స్టోరేజ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఒక ఎల్ఈడి లైట్ కూడా ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నైట్ టైం విజిబిలిటీ ఉంటుంది. అండ్ డెస్టినీ అని చెప్పి లోపల కూడా మెన్షన్ చేశారు. ఇది కూడా కాపర్ ఫినిష్ ఉంది. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 124.6 cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేసేది 9 bhp ఆఫ్ పవర్ అండ్ అలాగే 10.4 Nm ఆఫ్ టార్క్. సో CVT ట్రాన్స్మిషన్తో పాటు వస్తుంది అనమాట ఈ వెహికల్ మీకు. సో కమింగ్ టు ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఆన్ ద పేపర్. సో మనం చూసుకుంటే
రైడింగ్లో ఇనిషియల్ పుల్ డీసెంట్గా ఉంది అండ్ అలాగే మనం లాంగ్ రన్లో కూడా పుల్ ఇస్తుంది అనమాట. దీని టాప్ స్పీడ్ మీకు 85 km/h ఉంటుంది. సో మీరు రైడ్ చేయొచ్చు. ఫ్యామిలీ కోసం ఒక యూనిక్ స్కూటర్ కావాలి అనుకుంటే మాత్రం డెస్టినీ 125 మీకు వర్తీ ఉంటుంది. అండ్ దీనిలో టాప్ వేరియంటే మీరు తీసుకుంటే మీకు ఇంకా ఎఫిషియెంట్ ఉంటుంది అనమాట, కొంచెం లుక్ ఎన్హాన్స్ అయిపోతుంది. సో చాలామంది కామెంట్స్లో కంప్లైంట్ చేస్తున్నారు లైక్ కొత్తగా వచ్చే 125cc వెహికల్స్లో మీకు కిక్ రాడ్ లేదు అని చెప్పి. సో డెస్టినీ 125లో స్టిల్ కిక్ రాడ్ అవైలబుల్ ఉందన్నమాట. బట్ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మోడర్న్గా వచ్చే స్కూటర్స్లో మంచి బ్యాటరీస్ ఉంటాయి, ఇంజన్స్ రిలయబుల్ ఉంటాయి. సో దానివల్ల కిక్ రాడ్ని ఎలిమినేట్ చేసేస్తున్నారు అనమాట 125cc అండ్ ఇంకా కొన్ని స్కూటర్స్లో. సో మీ కిక్ రాడ్ లేకపోయినా కూడా మీకైతే ప్రాబ్లం అయితే మ్యాక్సిమం ఉండదు. ఒకవేళ ప్రాబ్లం వచ్చిందంటే మీరు సరిగ్గా మెయింటైన్ చేయలేదనే అర్థం. సో కిక్ రాడ్ లేదని చెప్పి మీరు ఎక్కువ వరీ అవ్వకండి. బట్ ఒకవేళ ఉంటే అది ప్లస్ పాయింట్ అయిపోతుంది. వీల్స్ చూసుకుంటే ఇక్కడ బోత్ సైడ్స్ మనకు 12-inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. జూపిటర్ 125 అండ్ డెస్టినీ 125 ఈ రెండిట్లో మనకు 12-inch అలాయ్ వీల్స్ ఉంటాయి. అండ్ డైమండ్ కట్ ఫినిష్లో చూడడానికి చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయన్నమాట రెండు వీల్స్ కూడా. ఫ్రంట్ సైడ్ మనం టైర్ చూసుకుంటే సిఎట్ జూమ్ టైర్ ఇస్తున్నారు అండ్ అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 90/90 ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఉంది. సో స్మూత్ సస్పెన్షన్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇక్కడ. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 190mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎండ్యూరెన్స్ క్యాలిపర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే దీంట్లో మనకు IBS బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. సో ఒక బ్రేక్ అప్లై చేస్తే బోత్ బ్రేక్స్ మీకు అప్లై అవుతాయి. రియర్ సైడ్ వీల్కి ఉన్న టైర్ చూసుకున్నా కూడా మనకు సిఎట్ జూమ్ టైరే ఉంటుంది అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 100/80 ఉంటుంది. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 130mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది అనమాట. సో IBS బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే సింగిల్ కాయిల్ స్ప్రింగ్ హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్ అనమాట. సో మోనో సస్పెన్షన్ ఉంటుంది. ఈ స్కూటర్లో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 770mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది, అలాగే 162mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది అండ్ సీట్ హైట్ కూడా తక్కువ అనిపిస్తుంది. అయినా కూడా మీకు ఒకవేళ డౌట్ ఉంటే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ తీసుకొని చెక్ చేసుకోవడం బెటర్. అండ్ కర్వ్ వెయిట్ చూసుకుంటే 115 kg ఆఫ్ వెయిట్ ఉంటుంది. నాకైతే చాలా లైట్ వెయిట్ ఫీల్ అనిపించింది, చాలా థిన్గా ఉందన్నమాట ఈ వెహికల్. అండ్ స్క్వీజ్ ఇన్ అయిపోతుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది ట్రాఫిక్లో కూడా. అండ్ ఫుట్ స్పేస్ చూసుకున్నా కూడా లెంతీ ఫుట్ స్పేస్ ఉంది. అండ్ అలాగే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కర్వీ డిజైన్ ఇచ్చారనమాట బ్యాక్వర్డ్స్కి. సో మీరు ఏదైనా క్యారీ చేయాలి లైక్ సిలిండర్స్, వాటర్ క్యాన్స్ క్యారీ చేయాలనుకుంటే ఇక్కడ బాగా పడుతుంది అనమాట. ఓకే గైస్, సో యట్ వీఆర్ అగైన్ అట్ నరసింహ హీరో షోరూమ్. సో మన దగ్గర కొత్త హీరో డెస్టినీ ZX వేరియంట్ 2026లో చూసుకోవచ్చు. ఫుల్ బ్లాక్ కలర్లో చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. లెట్స్ రైడ్ దిస్. సో దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇనిషియల్ పుల్ చూసుకోవచ్చు, గుడ్ ఇనిషియల్ పుల్. సో చాలా స్లీకీగా అనిపిస్తుంది నాకు దీన్ని రైడ్ చేస్తుంటే అండ్ ఈజీ టు కంట్రోల్. సో LCD డిస్ప్లే ఉంటుంది ఇక్కడ. సో బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, 10 బటన్ నావిగేషన్ ఉంటుంది అండ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట, లైక్ యాప్ కనెక్టివిటీ ఇవన్నీ ఉంటాయి దీని లోపల. కంఫర్టబుల్ సీట్ కూడా ఉంది దీనికి, ఫుడ్ స్పేస్ కూడా బాగుంది. సో సిటీలో డైలీ కామెంట్ చేసే వాళ్ళకి ఇలాంటి స్కూటర్స్ పర్ఫెక్ట్ ఉంటాయి. దట్టు ఫ్యామిలీకి అయితే ఇంకా పర్ఫెక్ట్ ఉంటాయి. ఓవర్టేక్స్ కూడా బాగా చేయొచ్చు దీంట్లో. అండ్ సూపర్ ఆంటీ, వెరీ గుడ్ అలా ఉంటారు. సో అలాంటి టైంలో బ్రేకింగ్ ఎంత బాగా పనిచేసిందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో గుడ్ బ్రేకింగ్. సో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట దీంట్లో. ఈ స్కూటర్లో కాన్సోల్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి మనం. సో మనం చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది అండ్ LCD డిస్ప్లే ఇస్తున్నారు. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది మీకు. ఈ గ్యాప్లో మీకు 10 బటన్ నావిగేషన్ వస్తుంది. సెంటర్లో స్పీడోమీటర్ ఉంది అండ్ ఓడోమీటర్ ఉంటుంది, టైం చూపిస్తుంది అండ్ ఫ్యూయల్ మీటర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మోడ్ అండ్ సెలెక్ట్ బటన్స్ ఉంటాయి. దానికన్నా ముందు మీరు ఇక్కడ లో ఫ్యూల్ ఇండికేషన్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ అలాగే హై బీమ్ ఇండికేషన్ ఉంటుంది అండ్ టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్ ఉంటుంది అనమాట. అండ్ I3S ఇండికేషన్ కూడా ఉంటుంది ఇక్కడ అండ్ చెక్ ఇంజన్ ఉంది. సో మనం మోడ్ అండ్ సెట్ బటన్లో చూసుకుంటే సో చేంజ్ చేసుకుంటే ట్రిప్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ అలాగే యావరేజ్ చూపిస్తుంది, km/L అండ్ రేంజ్ చూపిస్తుంది అనమాట మీకు. అలాగే ఓడోమీటర్ కూడా ఉంటుంది అనమాట.
సో మీకు హీరో నుంచి ఒక యాప్ ఉంటుందన్నమాట. దీనికి యాప్ కనెక్టివిటీ సూటబుల్ ఉంటుంది. సో యాప్ కనెక్టివిటీతో మీరు దీన్ని సింక్రనైజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. మనం ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇండికేషన్ చూపిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్స్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట. మీకు మెసేజింగ్ అవన్నీ ఉంటాయి. మీరు కనెక్ట్ అయ్యి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ కాన్సోల్. హ్యాండిల్ బార్ మీద బటన్స్ మనం చూసుకుంటే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ ఉంటుంది అనమాట. అండ్ టర్న్ ఇండికేటర్ స్విచ్ మీరు చూసుకోవచ్చు. డీసెంట్ క్వాలిటీ బటన్స్ ఉన్నాయి. అండ్ హార్న్ చూసుకుంటే డీసెంట్ హార్న్. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ I3Sని మీరు ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు అనమాట. సో ఈ బటన్తో మీరు ఆఫ్ చేయొచ్చు అండ్ ఆన్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ హెడ్లైట్స్కి అండ్ DRLస్కి ఒక స్విచ్ ఇస్తున్నారు అనమాట. దాని నుంచి మీరు స్విచ్ అవ్వచ్చు. అండ్ సెల్ఫ్ ఉంటుంది. ఈ స్కూటర్లో లైటింగ్ చూసుకుంటే ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే మంచి లైటింగ్ ఉందన్నమాట. అండ్ ఒక నాబ్ ఉంటుంది ఇక్కడ. సో దీని నుంచి మీరు DRLs అండ్ హెడ్లైట్కి మీరు స్విచ్ అవ్వచ్చు అనమాట. సో ఈ DRLs క్వాలిటీ చాలా బాగుంది. చూడడానికి చాలా గుడ్ లుకింగ్ అండ్ యూనిక్గా కనిపిస్తుంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ చూసుకున్నా కూడా హాలోజన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ హజార్డ్ లాంటిది అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఈ స్కూటర్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. ఎగ్జాస్ట్ నోట్ సౌండ్ మనం చూసుకుంటే చాలా రిఫైన్మెంట్ కనిపిస్తుంది. చాలా స్మూత్గా ఉందన్నమాట. సో ఎంత రిఫైన్మెంట్ ఉంటే అంత బాగా మీకు పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ హీరో డెస్టినీ 125 ZX ప్లస్ వర్షన్ అనమాట. సో ఎక్స్టెక్ వేరియంట్ అంటారు దీన్ని. సో టాప్ వేరియంట్ కాబట్టి మనకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ అండ్ అలాగే మెసేజింగ్, కాల్ అలర్ట్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయన్నమాట. యూజర్స్ ఎవరన్నా ఉన్నా కూడా ఇలాంటి ఫీచర్స్ మీకు వర్తి అనిపిస్తాయా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. నాట్ ఓన్లీ ఇన్ డెస్టినీ, ఏ స్కూటర్ అయినా ఏ బైక్ అయినా మీరు ఈ ఫీచర్స్ని వాడతారా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ కమింగ్ టు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంది. అండ్ డిజైన్ చూసుకుంటే చాలా యూనిక్నెస్ ఉంటుంది అనమాట. 125cc స్కూటర్స్లో అన్ని సిమిలర్గా కనిపిస్తాయి, బట్ డెస్టినీ మాత్రమే మీకు యూనిక్గా కనిపిస్తుంది. సో గుడ్ లుకింగ్ LED హెడ్ ల్యాంప్స్ ఉంటాయి విత్ అమేజింగ్ DRLs అండ్ కాపర్ ఫినిష్లో చాలా చోట్ల హైలైట్ చేశారనమాట. ఆ హైలైట్ చేసిన పార్ట్స్ అని చాలా గుడ్ లుకింగ్ కనిపిస్తున్నాయి. అండ్ మనం చూసుకుంటే దీంట్లో మంచి బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఫ్రంట్ సైడ్ మనకు డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు అండ్ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో బ్రేకింగ్ అయితే టాప్ నాచ్ అనిపించింది. మనం GoPro ఫుటేజ్లో కూడా మీరు చూస్తుంటారు. సో అలాగే మనం చూసుకుంటే సస్పెన్షన్ క్వాలిటీ డీసెంట్ అనిపించింది. అండ్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో మంచి ఇన్షియల్ పుల్ ఉంది. ట్రాఫిక్ అండ్ డైలీ కామిట్ ఎక్కువగా చేస్తాము అండ్ ఫ్యామిలీ కోసం కావాలి అనుకుంటే మీరు తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఈ స్కూటర్లో మనం కలర్స్ చూసుకుంటే మన దగ్గర ఉన్నది ఫుల్ బ్లాక్ కలర్ అనమాట. సో దీంట్లో ఒక రెడ్ కలర్ వస్తుంది, వైట్ కలర్ అండ్ అలాగే గ్రేష్ కలర్ వస్తుంది. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను డిస్ప్లే చేస్తాను. అండ్ ఈ స్కూటర్లో మనం వేరియంట్స్ చూసుకుంటే VX ఉంటుంది, ZX ఉంటుంది అండ్ అలాగే ZX ప్లస్ ఉంటుంది అనమాట. మన దగ్గర ఉన్నది ZX ప్లస్ వేరియంట్, ఎక్స్టెక్ వేరియంట్ అంటారు. సో కమింగ్ టు ప్రైస్, ఈ పర్టికులర్ స్కూటర్ ప్రైస్ మీరు చూసుకుంటే 1,14,000 to 1,20,000 మధ్యలో వస్తుంది అనమాట ఆన్ రోడ్ ప్రైస్. సో మీ సిటీకి అకార్డింగ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. VX అండ్ ZX తీసుకుంటే ఇంకా తక్కువ వస్తుంది మీకు. VX వేరియంట్ తీసుకోవాలి అనుకుంటే 1,05,000 to 1,08,000 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. మీరు మీ సిటీకి అకార్డింగ్గా మీరు షోరూమ్స్ విజిట్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన నరసింహ హీరో షోరూమ్ని అయితే విజిట్ అవ్వండి. రుద్రంపేట బైపాస్లో మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. త్వరగా స్టాక్స్ కూడా తెప్పిస్తూ ఉంటారు. సో ఒకవేళ విజిట్ చేసేటంటే మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి. మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. ఈ ఛాన్స్ని కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ మీకు ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ ఈ వీడియోకి హైప్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.